ఓం నమ శివాయ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక మాసం 15వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 15వ అధ్యాయము. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఇంకా ఇలా చెబుతున్నాడు. రాజా, కార్తీక మాసం గురించి ఎంత వివరించినా పూర్తి కాదు. ఈ మాసంలో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమనేది నరకమున పడి కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణ్ణి గంధ పుష్ప అక్షంతలతో పూజించి దీపదీప నైవేద్యాలు ఇచ్చిన వారికి విశేష ఫలితము కలుగుతుంది. ఈ విధంగా 4 రోజులు విడవకుండా చేసిన వారు దేవదుందుబులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠానికి వెళ్తారు. 4 రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులైన నిష్ఠతో పూజలు చేసి ఆవు నెయ్యితో దీపాలని వెలిగించాలి. ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన తరువాత మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. ఇతరులు ఉంచిన దీపాన్ని వృద్ధి చేసి లేదా ఆరిపోయిన దీపాన్ని వెలిగించిన వారు సమస్త పాపములు హరిస్తాయి. అందుకు ఒక కథ ఉంది, శ్రద్ధగా ఆలకించు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడైన దయాద్ర హృదయుడు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం దగ్గరకు వచ్చి ఆ దేవాలయాన్ని శుభ్రం చేసి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కన గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు వెలిగించి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చేస్తూ ఉండెను. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందే అనుకుని దానిని నోట కరుచుకుని పక్కనే ఉన్న దీపం వద్ద ఆగింది. నోట కరిచి ఉన్న ఆ ఒత్తి చివర అగ్గి అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చింది. అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగింది. వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడింది. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడి నిలబడి ఉండడం గమనించి, ఓయి, నీవెవరువు, ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించాడు. దాంతో అతడు, ఆర్య, నేను ఒక ఎలుకను. రాత్రి నేను ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించాను. ఇక్కడ తినడానికి ఏమీ దొరకలేదు. నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన ఒత్తిని తినాలి అని అనుకున్నాను. అందుకే దానిని నోట కరుచుకుని పక్కనే ఉన్న దీపం దగ్గర ఆగాను. నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం చేత నా పాపములు పోయినాయి కాబోలు. వెంటనే నా పూర్వజన్మ ఎత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో వివరించమని అడిగాడు. దాంతో ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకుని అతడితో, ఓయి, నువ్వు కిందటి జన్మలో బ్రాహ్మణుడివి. నిన్ను బాహ్యులీకుడు అని పిలిచేవారు. నువ్వు జైన మత వంశానికి చెందినవాడివి. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడివై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సావాసం వలన నిషిద్ధాన్నము తింటూ మంచివారుల్ని యోగ్యుల్ని నిందిస్తూ పరుల చెంత స్వార్థచెంత కలవాడివై ఆడపిల్లలను నమ్మే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టి సమస్త తినుబండారాలను కడు చౌకగా తీసుకొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదించిన ధనము నీవు అనుభవించకుండా ఇతరులకి ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారిగా జీవించావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడు అయ్యావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటిలో పాతిపెట్టిన ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించి మోక్షం పొందమని అతడికి నీతులు చెప్పి పంపించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచదశ అధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ధన్యవాదాలు.